తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో శుభమస్తు సంస్థల వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి ఎస్వీసీ బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రక్తదాన యూనిట్లను సేకరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, మిత్రులు, ఖాతాదారులు స్వచ్ఛందంగా 63 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా శుభమస్తు సంస్థల వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు సంస్థ నిర్వాహకులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. గుండె నొప్పి తాత్కాలిక నివారణకు పనికివచ్చే మాత్రల కిట్ల వితరణ, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కు 12 పడకల డయాలసిస్ యూనిట్ల వితరణ, అలాగే వాటి నిర్వహణ ఖర్చు, 365 రోజులు వారి సంస్థల దగ్గర చల్లటి మంచినీటి చలివేంద్రాలు, అంతేకాకుండా వేసవి తాపానికి సేదతీరడానికి తిరుపతి ప్రజలకు చల్లటి మజ్జిగ చలివేంద్రాలను నిర్వహిస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు సిబ్బంది, అలాగే ఎస్వీసీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పుర ప్రజలకు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయండి. ఈరోజు శ్రీ కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 50 నుంచి 60 మంది సిబ్బంది పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే వారి బంధువులు ఒక 10 మంది దాకా ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అలాగే మన షాపింగ్ మాల్ ఖాతాదారులైనటువంటి కొంతమంది మేము ఇస్తామని ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చి ఒక 10 నుంచి 15 మంది దాకా రక్తదానం స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు, ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకెన్నో ముందు చేయాలని ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ